ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో విజయనగరంలో భారీ చేరికలు జరిగాయి. అధికార వైఎస్ఆర్సీపీలోకి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో దాదాపు 100 మంది చేరారు. సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ ఇది కాదా సీఎం జగన్ జనరంజకమైన పాలన అని అన్నారు. కావాలనే తాము పార్టీలోకి ఎవరిని చేర్చుకోవడం లేదని, సీఎం జగన్ ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమాన్ని చూసే ప్రజలు పార్టీలోకి చేరుతున్నారని ఆయన అన్నారు. మనసులో అభిప్రాయం కూడా మీకు రాకుండా మా తాలూకా ప్రవర్తన పరిపాలన ఉంటుందని మీ అందరికీ చెప్పుకుంటూ మేము ఈరోజు ఇస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కావాల్సింది. అందరికీ నమస్కారం. మరి మన ప్రీతమ నాయకులు వీరభద్రస్వామి అన్నయ్య గారు ఇచ్చిన మాట ప్రకారం ఏ పనైనా చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ జోనల్ లీడర్ డాక్టర్ కెఎస్ ప్రసాద్ గారు, అలానే కార్పొరేటర్ నారాయణపుడి గారు, ఎక్స్ కార్పొరేటర్లో రమణారావు గారు, తిన్నాథ్ గారు. అయితే తిన్నాథ్ గారు ఈ మధ్య పార్టీలో చేరిన తర్వాత అనేక మంది అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, మేము ఎన్నంటే మేము వస్తామని చెప్తుంటే ఆయన వ్యక్తిగతంగా నాతో చెప్తున్నారు, డాక్టర్తో చెప్తున్నారు అని. ఆ రోజు కొంతమంది అందుబాటులో లేరు, కొంతమంది నిర్ణయం తీసుకోలేకపోయారు. ఆ రోజుకి మేము వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ విడమర్చి చెప్పడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ విధమైన సోదరభావం ఉంటుంది, ఆ రోజు ఉన్న మన రోజు ఉన్న ఒకేలాగా నాయకత్వం ఉంటుందని మేము చెప్పిన మీద కొంతమంది స్పందించి మాతో రావడానికి ఇష్టపడ్డారు. వాళ్ళందరూ తీసుకొచ్చామని చిన్నది గారు చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ముందు ఉన్న ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన సంతోషం ఉండబట్టి మేము అందరికీ చెప్పగలిగాం. అనేక సంవత్సరాల పార్టీలో ఉండి ఎన్నికలప్పుడే నాయకులు కావాలి, కార్యకర్తలు కానీ కావాల్సి వచ్చిన ఆ పార్టీకి ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకపోయినా మనందరం ఒకటే సమానం అనుకొని చెప్పిన ఈ నాయకత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ఆయన గమనించారు. కాబట్టి మీ అందరికీ భరోసా ఇచ్చి బాగుంటుంది, రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరూ కలిసికట్టుగా ప్రయాణిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన మాట ఇంకా తప్పకుండా అమలు జరిగే విధంగా మా అందరూ స్థానికంగా ఉన్న నారాయణపుడి గారు కానీ, కరుణారామనారావు గారు కానీ, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు కానీ, అలాగే మా దానిలో నాయకులు డాక్టర్ కానీ, శాసనసభ్యులు మేము కానీ అందరూ కలిసికట్టుగానే మేము వెన్నట్టుకుంటాం మీతో పాటు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.